హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. ఎంత గొడవ పడినా తినడానికి రండి అని పిలిచే భార్య, నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు. ప్రేమకు నిజమైన విజయం ఎప్పుడంటే ప్రేమలు కలిసినప్పుడు కాదు, ప్రేమికులు కలిసినప్పుడు మాత్రమే. ప్రస్తుతం పెళ్ళిళ్ళు అనేవి అందంగా ఉంటే మంచి అమ్మాయి, ఎక్కువ సంపాదిస్తే మంచి అబ్బాయి, ఇదే కన్నవాళ్ళ దృష్టికోణం. భార్యను అన్ని చోట్ల హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు మగవాళ్ళు, కానీ భర్తను తమ తల్లి దగ్గర కూడా తక్కువ చేసి మాట్లాడరు ఆడవాళ్ళు. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాల్ని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. కొందరు అనుకోకుండా పరిచయం అవుతారు, తెలియకుండానే వారితో విడదీయలేని బంధం మనకు ఏర్పడుతుంది. ఏ జన్మలో అనుబంధమో తెలియదు, కానీ బంధం ఎలా ఉంటుందంటే కలిసి ఉండడానికి వీలు ఉండదు, విడిపోవడానికి అసలు మనసు రాదు. నిన్ను మాటలతో బాధించే అవకాశం ఎవరికి ఇవ్వకు, ఎందుకంటే అది మనసుకు చేరాలా మెదడుకు చేరాలా అనేది నీ అంతరాత్మ నిర్ణయం. నీ అంతరాత్మ నిన్ను బాధించే ఏ విషయాన్ని నీ మనసుకు చేరనివ్వదు అనే నమ్మకంతో ఉండు, నీకు అంతా విజయమే కలుగుతుంది. బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యతే గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించింది, బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకునే వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో, కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. గొడవ జరిగితే గాని బయటపడవు, అసలు ఎవరి మనసులో ఏముందో చూడడానికి. ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఏదైనా మౌనంగా భరించనంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా చూపిస్తారు. ఎంత విచిత్రమో ఈ మనుషులు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బతికేయడం మంచిది. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒక్కసారి ఓడాల్సిందే. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కే వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒక్కసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే. మీ జీవితం అతి దుర్భారంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
వదులుకోకుండా ఉంటే ఒక తాబేలు కూడా ఎప్పటికైనా పరుగు పందెంలో నెగ్గగలదు. జీవితంలోని అన్ని దశల్లో బాల్యం అత్యుత్తమమైనది. నాకు కష్టం వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది, నేను అక్కడే ఆగిపోతే బాగుండునని. మొక్కను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, లేకపోతే భవిష్యత్తులో కాలుష్యం కోరలు ఆకాశాన్ని కూడా చీల్చగలవు. నీ జీవితంలో నీకెవరైనా ఏమైనా చేశారా అని నువ్వు ఏనాడు ఆలోచించకు. అలా ఆలోచిస్తే నీకు మిగిలేది దుఃఖమే. నీవు ఎవరికైనా ఏమైనా చేశావా అని మాత్రమే ఆలోచించు. ఇలా ఆలోచిస్తే నీకు అంతా ఆనందమే. ఒకరోజు ప్రేమ స్నేహాన్ని అడిగిందంట. ప్రపంచమంతా నేను ఉండగా మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ అని. స్నేహం నవ్వుతూ చెప్పిందంట, ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు మిగులుస్తావో అక్కడ చిరునవ్వులు పూయించడానికి అని. స్నేహం అనే పదం చాలా గొప్పది. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్నవారికి మాత్రమే తెలుసు. మనం మనస్సును అదుపు చేయలేకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది. మనసును మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు, కానీ విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకుని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది. బ్రహ్మాండం బద్దలు కొడదామన్న ఊహల్లో బ్రతికితే విజయం రాదు. కష్టమనే ఉలితో పట్టుదలగా చెక్కితేనే శిల్పం బయటపడుతుంది. ఆ తపన లేని మనిషి రాయిలానే బ్రతుకుతాడు. మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు. నీ బలహీనతలు గ్రహిస్తే బలవంతుడివి, లోపాలు గ్రహిస్తే సామర్థ్యుడివి, గుణపాఠం నేర్చుకుంటే వివేకివి. తలపడు, పోరాడు, కిందపడు, ఏడ్చు, లేచి నిలబడు. అపజయాలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, ద్రోహాలు తారసపడతారు. కృంగిపోకు, ఇవన్నీ నీ విజయానికి సవాళ్ళవుతాయి. బంధాలు అన్నీ అవసరం కోసమో ఆసరా కోసమో అల్లుకోవు. స్వార్థం, ప్రయోజనం ఆశించని స్వచ్ఛమైన అనుబంధాలు కొన్నుంటాయి. అటువంటి బంధాలు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మనసుకు చేరువగానే ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊళ్ళు తిరిగితే రాదు. మన అనుకున్న వారితో
10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడితే నిజమైన ఆనందం దొరుకుతుంది. నీవు ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో నీవు ఎప్పుడూ పరాయివాడివే. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటారు. మీరు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధలోనే ఉంటారు. ఏదైనా మీ మనసు పైన, మీ ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో దాదాపు అందరూ అవసరానికి నిన్ను వాడుకునే వాళ్ళే. అవసరం ఉన్నప్పుడే మాట్లాడతారు. అవసరం ఉంటేనే ఎక్కడా లేని ప్రేమను చూపిస్తారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మారడం కేవలం మనిషికే సాధ్యం. భయం లేని రోజే స్వేచ్ఛగా విహరించగలం. జరిగేది ఎలాగైనా జరుగుతుంది. జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే కూడా భయపడడం అనేది అతిపెద్ద చావు. బ్రతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బ్రతకడం అసలైన గొప్ప. రోజులు మారుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే: జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని. ఎదుటివారు మీ గురించి కావాలని మాట్లాడే చెడు మీ పాదాలకు అంటే దుమ్ము లాంటిది. దులుపు కావాలే తప్ప నుదుటికి రాసుకోకూడదు. ఈ సొసైటీలో మార్పు ఎందుకు రాదు అంటే, పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి టైం లేక, ఉన్నవారికి అవసరం లేక. కలవడానికి, విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గరవడానికి చూపిస్తే ప్రతి రిలేషన్ అందంగానే ఉంటుంది. లైఫ్ నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకి కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. అందుకే నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే గెలిచి మాట్లాడు. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే వ్యక్తి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది. కష్టాలు వచ్చిన రోజు లైఫ్ విలువ తెలుస్తుంది. రిలేషన్ తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది. లైఫ్లో ఎవరికి ఎక్కువ దగ్గర అవ్వద్దు. దగ్గరయ్యి బాధపడడం కన్నా మన లిమిట్స్లో మనం ఉండడం మంచిది. దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురుచూడు. కొన్ని బాధలు ఎలా ఉంటాయి అంటే, ఎవరికి చెప్పుకోలేము, ఎవరి ముందు బాధపడలేము. ఒంటరిగా ఏడవడం ఒక్కటే చేయగలం. మీ లైఫ్ మీకు విలువైనది. మీ తోటివారు మీకు విలువ ఇవ్వడం లేదని మీరు ఎప్పుడూ బాధపడకండి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నాకు అంతా తెలుసు అని ఎప్పుడూ అనుకోకండి. నాకు ఏమీ తెలియదు అని కూడా ఎప్పుడూ అనుకోకండి. నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకోండి. అప్పుడే లైఫ్లో ఏదైనా సాధించగలరు. ఒక్కోసారి నీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పని చేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆ నొప్పిని మర్చిపోవచ్చు. లైఫ్లో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గౌరవం లేని చోట
ఉండాల్సిన అవసరం లేదు. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకుంటే ఆ రిలేషన్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది లైఫ్, చచ్చినా కూడా బ్రతికితే అది మంచితనం. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగానూ అనిపిస్తుంది, చూపించే ఇష్టం చులకనగానూ కనిపిస్తుంది. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. నలతపడని కళ్ళు ఉండవు, కలది చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు ఏడుస్తాయి. సహాయం అవసరమైన చోట సానుభూతి కాదు నువ్వు చూపించాల్సింది. వీలైతే సహాయం చేయడమే నీ విధి. అబద్ధాన్ని ఆరాధించే ఈ రోజుల్లో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీపై కోపాన్ని చూపిస్తే దాన్ని మీరు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక మనిషి కాదు, లైఫ్ కూడా. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒక నాడు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. లైఫ్ కూడా అంతే, అందరికీ ఒకటే లైఫ్. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంత. పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న వివేకాన్ని మనకే వదిలేస్తాయి. ఇలాంటి మరిన్ని కొటేషన్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మన జీవితాన్ని కొద్దిగా మార్చే మంచి మాటలను ఈ వీడియోలో చూద్దాం. మనసు ఎప్పుడూ కాలంతో పోటీ పడుతుంది, కనిపించినవన్నీ తనకే కావాలని. కానీ కాలం మాత్రం నిర్ణయిస్తుంది ఎవరికి ఏది సొంతం చేయాలో, ఎప్పుడు దేన్ని అంతం చేయాలో అని. కాలిమెట్టు, తాలిబొట్టు, నుదిటిన బొట్టు, ఈ మూడిటి కోసం 3 ముళ్ళ బంధాన్ని వేసుకుని కన్నవాళ్లను కాదనుకుని పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలుపెట్టావు. దూరం ఎంత ఉందో తెలియదు, తీరం ఎలా చేరాలో తెలియదు. ప్రతి ఇంట్లోనూ వినిపించే అమ్మ మాటలు: అన్నం తిని పడుకో, అన్నం తిని వెళ్ళు, అన్నం తిని చదువుకో, అన్నం తిని పని చేసుకో. కానీ మనలో ఎంతమంది అమ్మ అన్నం తిన్నావా అని ఎన్నిసార్లు అడిగి ఉంటామో. తన ఆకలి కన్నా మన ఆకలే అమ్మకు బాగా తెలుసు. అది అమ్మ గొప్పతనం. కన్నీరు వెనుకే కాదు, చిరునవ్వు వెనుక కూడా ఎన్నో బాధలు ఉంటాయి. కన్నీరు ఒక్కోసారి అబద్ధం చెప్పచ్చు, అలాగే చిరునవ్వు చాలాసార్లు
అబద్ధం చెప్తుంది. మనసులోని బాధనంతా దాచేసి నేను సంతోషంగా ఉన్నాను అని తన వారిని నవ్విస్తుంది. సంతోషం అనేది డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు. మనసుకు నచ్చిన వారితో మనసు పెట్టి మాట్లాడితే వస్తుంది. ఆ సంతోషం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. మనకు కోపం రావడం గొప్ప విషయం కాదు. మన కోపాన్ని భరించగలిగే వాళ్ళు మన జీవితంలో ఉండడం గొప్ప అదృష్టం. చిన్నప్పుడే బాగుండేది. ఎక్కడ పడితే అక్కడే నవ్వేసి ఏడ్చేసేవాళ్ళం. ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం, ఏడవాలంటే ఏకాంతం ఉండాలి. నువ్వు ఎక్కువ ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువ ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళని వదల్లేవు. వాళ్ళు నిన్ను వదల్లేరు. మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు, ఒక్క చావు తప్ప. నా జీవితంలో ఆనందం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ బాధ మాత్రం రోజుకో కొత్త కోణంలో పరిచయం అవుతూనే ఉంది. నేను ఏదైనా ఇష్టపడేలోపే నా మనస్సు నన్ను హెచ్చరిస్తుంది. నీకు అంత అదృష్టం లేదు. నువ్వు ఆశపడేది జరగదు. బాధ మాత్రమే మిగులుతుంది అని. కొంతమంది పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడితే చెప్పలేనంత సంతోషం. ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయినంత బాధ. నీ నవ్వు వెనుక బాధని, నీ కోపం వెనుక ప్రేమని, మౌనం వెనుక కారణాన్ని తెలుసుకోగలిగే వారినే నమ్మండి. వాళ్ళను జీవితంలో వదులుకోకండి. అలాంటి వాళ్ళు దొరకడం అరుదు. ఇన్ని రోజులు నువ్వు నా మీద చూపించే ప్రేమను చూసి నేను లేకుండా ఉండలేవు అనుకున్నా. కానీ నేను లేకపోతేనే నువ్వు హ్యాపీగా ఉంటావని అర్థమైంది. ప్రేమించడంలో ఉన్నంత ఆత్రం పెళ్లి తర్వాత కూడా ఉండుంటే చాలామందికి డివోర్స్ తీసుకోవాలి అనే ఆలోచనే రాదు. మెచ్యూరిటీ అంటే పెద్ద పెద్ద విషయాలను గొప్పగా మాట్లాడడం కాదు, చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోగలగడం. కొన్ని బంధాలు ఇలా కూడా ఉంటాయి. ఒక్కరోజు కలవడానికి కొన్ని నెలలు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరు. ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసిపడకు. ఏమీ లేవని అధైర్యపడకు. ఎవరూ లేరని బాధపడకు. మరెవరో ఉన్నారని గర్వపడకు. సుఖాలకు పొంగిపోకు. దుఃఖాలకు బాధపడకు. వీటన్నిటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే: ఏది శాశ్వతం కాదు. చేసిన పాపాలు ప్రశ్నిస్తే చేసిన పుణ్యాలు సమాధానం చెప్తాయి. బాధపడకండి. మనసుకు నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. నిన్ను ప్రాణంగా ప్రేమించేవారిని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. అప్పుడు అర్థమవుతుంది వారి నుండి నువ్వు ఏమి కోల్పోతున్నావో. నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది. పోగొట్టుకోవడానికి అర నిమిషం పడుతుంది. నీపై నమ్మకాన్ని పోగొట్టుకున్న రోజు నీ జీవితమే వ్యర్థమవుతుంది. కాలం
మనం చేసే మంచిని చెడుని గమనిస్తుంది. సమయం వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేశామో అది తిరిగి వడ్డీతో పాటు మనకు ఇచ్చేస్తుంది. ఎందుకంటే కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. దానికి తెలుసు ఎవరిని ఎప్పుడు నొక్కాలో, ఎవరిని ఎప్పుడు లేపాలో. నీ జీవితంలో నీకు చెడు చేసిన వారిని, మంచి చేసిన వారిని, కన్నీళ్లు పెట్టించిన వారిని, కన్నీళ్లు తుడిచిన వారిని, మోసం చేసిన వారిని, సాయం చేసిన వారిని అందరినీ గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి కదా. ఎవరైనా మంచి పనులు చేస్తున్నప్పుడు గుర్తించిన జనాలు వాళ్ళు ఒక చిన్న తప్పు చేయగానే ఎగతాళి చేస్తారు. ఎదుటివారిని ఎగతాళి చేసే ముందు మనమేంటో అని ఆలోచించుకోవాలి. చేతనైతే తప్పును సున్నితంగా సరిచేయాలి తప్ప నిందించకూడదు. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటంటే అది మీలో ఉన్న తప్పుల్ని మీకు తెలియనివ్వదు. ఆ తప్పులే మిమ్మల్ని ఏదో ఒక రోజు అదో పాతాళానికి తొక్కేస్తుంది. చెప్పుడు మాటలు విని చెడ్డవారికి చేరువకాకు. నీ ముందు నిన్ను తిట్టేవారే నీ మంచి కోరుకుంటారు అని గ్రహించు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. ఇప్పుడైతే బాగుంది కదా అని ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఆగిపోకు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఏది ఎలాగైనా మారిపోవచ్చు. కొన్నిసార్లు మార్పు కోసం నిరీక్షించడం కంటే మనం మారడమే ఉత్తమం, అవసరం. ఎదుటివారి కష్టాలతో ఆడుకునేవారు, ఎదుటివారిని కన్నీరు పెట్టి ఆనందించేవారు ఎప్పుడైనా జీవితంలో ఏడవక తప్పదు. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. తమ కష్టాలను కొంతమంది కన్నీటితో చెబుతారు, కొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. ఈ ప్రపంచానికి నీవు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. అందుకే వీలైనంత వరకు మంచినే ఇచ్చేందుకు ప్రయత్నించు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అప్పుడే పుట్టిన పక్షికి కూడా తెలియదు తను ఎగరగలనని. ప్రయత్నించి తెలుసుకుంటుంది, గెలుస్తుంది. ప్రయత్నించి చూడు, నీ సామర్థ్యాన్ని తెలుసుకుని చూడు, నువ్వు కూడా గెలుస్తావు. పట్టుదల ఉంటే చాలు, అది ముళ్ళదార రహదార చూడం. ఏ దారి నుండైనా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవరి తరమూ కాదు. కొంతమందికి బుద్ధుడే వచ్చి చెప్పినా వాళ్ళ బుద్ధి మారదు. అభిమానం అప్పు లాంటిది, దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. మనిషి పుట్టిందే సమస్యలు పరిష్కరించడానికి. అలాంటి పుట్టిన నువ్వు ఒక్క సమస్యకు భయపడి జీవితం వదిలేస్తే ఎలా? గెలిచినా ఓడినా నిన్ను నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. తప్పు చేసిన వారికి ఒక్క అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి అవకాశం ఇవ్వకు, జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగుల్చుతారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో,
మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు. అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాస్త టైమిస్తే కాలమే అన్ని గాయాలను మాన్పుతుంది. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఎప్పుడూ ఒక్క ప్రదేశంలోనే ఉండదు. ఒక చోట నుండి మరో చోటికి ఎగిరి వెళ్ళిపోతుంది. గెలిచేందుకు మార్గాలు నాకు తెలియకపోవచ్చు. కానీ ఓడిపోయేందుకు గల కారణాలు మాత్రం నాకు తెలుసు. అందరికీ నచ్చే విధంగా పని చెయ్యాలనుకోవడం. చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ కూర్చోవాలని లేదా? అయితే నీదైన దీపాన్ని వెలిగించు. అది నీకే కాదు, నలుగురికి దారిని చూపిస్తుంది. ఈ కొటేషన్స్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి. మొయ్యక తప్పదు. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నువ్వు మూగవాడిగా ఉన్నంత వరకు ఈ ప్రపంచం చెవిటిగానే ఉంటుంది. నా గురించి నలుగురు చెడుగా మాట్లాడుకున్నంత మాత్రాన నేను చెడ్డవాడిని కాదు. నా గురించి మాట్లాడుకోవడం తప్ప వాళ్ళకి వేరే పని లేదని అర్థం. నువ్వు చేసే సాయానికి కృతజ్ఞత దక్కకపోవచ్చేమో, కానీ నువ్వు పడే కష్టానికి మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది. మాట ఇవ్వడం అంటే చెప్పి ఊరుకోవడం కాదు, చచ్చేదాకా మోస్తూ ఉండడం. మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి నీ చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం లైఫ్ని పణంగా పెట్టి నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమీ సాధించలేకపోయాం అని బాధపడుతూ బాధను గుండెల్లో దాచుకుని పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు వాళ్ళు అసలైన హీరోలు. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. మన జీవితంలో కొన్ని అనుకోకుండా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని చూస్తూ వదిలేయాలి, అంతేకాని అందని దానికోసం ఆరాటపడకూడదు, దక్కని దానికోసం బాధపడకూడదు. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. భార్యను అన్ని చోట్ల హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు మగవాళ్ళు, కానీ భర్తను తమ తల్లి దగ్గర కూడా తక్కువ చేసి మాట్లాడరు ఆడవాళ్ళు. ఈ కొటేషన్స్ గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరం ఉన్నంత వరకే బంధాలు అయినా బంధుత్వాలైనా. అవసరం తీరితే ఏ బంధమైనా భారమే అవుతుంది. మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే మనం మాట్లాడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది. మేకును గోడ నుండి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలానే ఉంటుంది. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు.
మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు. గుర్తుపెట్టుకో. 100 బంధాలు ఉండవచ్చు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజం అనేవి. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పువ్వులు తక్కువ. అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు. ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. ఆపితే ఆగే మనసా ఇది? కోరికలు మన ఆధీనంలో ఉండేవేనా? ఆలోచనలను మనం ఆపగలమా? రెక్కలు తొడిగిన పక్షి ఇది. ఆశలతో నిండిన జీవితం ఇది. నీకు ఆకాశమే హద్దు. నువ్వు ఎక్కడా ఆగద్దు. ఈ కొటేషన్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు, కానీ ఎదుర్కొనేవాడికి తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అని. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా పోదు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైనది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. అమ్మ కోపం కడుపు నింపటానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపటానికి, చెలి కోపం ప్రేమ తెలపటానికి, శత్రువు కోపం లోపాల్ని తెలపటానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయం ఏదైనా కోపం మంచిదే కదా. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. నీ కష్టంలో ఎవ్వరినీ సహాయం అడగకు. సమాధానంగా సలహాలే వస్తాయి, వాటిని పాటించలేదనే నిందలే మిగులుతాయి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరిక కన్నా ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలి అనే కోరిక చాలా విలువైనది. నీ మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఇతరుల మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మనకు నిజమైన ఆస్తులు. సూర్యుని వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ నీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది.
మన ప్రాణమే ఏదో ఒకరోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింతేముంది? సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసు ఉన్నవారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మేవారి దగ్గర ఉంటుంది. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోకే. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని చూడకు. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. అతిశయం కంటే అణకువ గొప్పది, ఆవేశం కంటే ఆలోచన గొప్పది, పరిచర్య కంటే పరివర్తన గొప్పది, ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది. ఏంటో ఈ బంధాలు అస్సలు అర్థం కావు. ఒక్కోసారి కొండంత ప్రేమను చూపిస్తారు, తర్వాత ఉన్నామా లేమా అని కూడా పట్టించుకోరు. ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలీదు. అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరం అయ్యే వరకు మన విలువేంటో తెలీదు. నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. పోయాక ఆస్తులు అంతస్తులు ఎలా వెంట తీసుకుపోలేమో కీర్తి కూడా అంతే. సంతోషాన్ని పెట్టుబడిగా పెట్టి దేనికోసమో పాకులాడకండి, అసంతృప్తితో పోతారు. మీరు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, కానీ పక్కవారి పనిని చెడగొట్టాలన్న చెత్తబుద్ధి లేకుంటే అదే చాలు. ఎప్పుడు కలిశారు అన్నది కాదు, పరిచయం ఎలాంటిది అన్నది కాదు, పిలిచిన పిలుపు ప్రవర్తన హృదయానికి హత్తుకునేలా ఉంటే వాళ్ళు మనకు తెలియకుండానే మన హృదయానికి హత్తుకుపోతారు. మనుషులు స్వభావం రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. ఎవరేంటి అన్నది నీకు అనవసరం, నువ్వేంటి అన్నది నువ్వు తెలుసుకో. నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకో. నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏమి తెలుసుకున్నావని వారిని జడ్జ్ చేస్తావు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. ఎంత మంచివాడిగా నటించినా శత్రువుని మాత్రం ఎప్పుడూ నమ్మకండి. ఎందుకంటే పాము ఎన్నిసార్లు తోలు విప్పినా అది విషమే కక్కుతుంది. మనస్సు నుంచి వచ్చే మాటలకు బాధ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన బాధ చెప్పుకుంటున్నప్పుడు కన్నీటి రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనిషి అబద్ధం ఆడినా వారి మనసు ఎన్నడూ నిజం దాయలేదు. సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు మనవాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలను పంచుకుంటే వస్తుంది. చెట్టును నరికేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం చాలా సులభం, కానీ క్షణకాలంలో జారే మాట ఒక బంధాన్ని తెంపేస్తుంది.
జీవితంలో విజయం సాధించాలంటే మీరు అనుభవించిన కష్టాలను సమస్యలను మర్చిపోండి. కానీ సమస్యల వలన కష్టాల వలన నేర్చుకున్న అనుభవాలను పాఠాలను జీవితంలో ఎన్నడూ మర్చిపోకండి. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా అంతకు అంతా అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది, అంతే. మన జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. జరిగిన దాని గురించి బాధపడుతూ కాలాన్ని వృధా చేయకు. రాత్రి పోయి పగలు వచ్చినట్టు నీకు మంచి రోజులు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.